జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి స్వాగతం. ఓటు వేయాలా వద్దా అని ఆలోచించొద్దు. ఓటర్గా గర్వపడండి. ఓటు వేయటానికి సిద్ధపడండి. ఈ రోజుల్లో కులానికో పార్టీ, మతానికో పార్టీ, ప్రాంతానికో పార్టీ, భాషకొక పార్టీ, ఇలా వాట్సాప్ గ్రూపులు పెట్టినట్టుగా పెట్టుకుంటూ పోతున్నారు. ఈ వీడియో చేయటానికి ముఖ్య కారణం, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల తేదీ 13వ తారీఖు. నాకు అనిపించింది ప్రతి ఎన్నికకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతోంది. దాదాపు 25% to 30% ఓటింగ్లోనే అసలు పాల్గొనటం లేదు. ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, ప్రధానమంత్రులు అయిపోతున్నారు, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, ఎంపీలు అయిపోతున్నారు. నియర్లీ 30% ఓటింగ్లో పాల్గొనకుండానే మన ప్రజాప్రతినిధులుగా ఎన్నికైపోతున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఓటు హక్కు మన బాధ్యత. లెట్స్ వాచ్ ది వీడియో. ఓటు వేయాలా వద్దా అని ఆలోచించొద్దు. ఎందుకంటే అవి ఎన్నికలు. మనం ఎన్నిక చేసుకునేవాళ్ళు మన ఓటుతో గెలుస్తారు. ఓటు హక్కు అనేది ఈ దేశంలో ప్రతి పౌరుడి హక్కు. ఈ ఎన్నికల ప్రక్రియను కాపాడే బాధ్యత కూడా మనది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కుని ఉపయోగించుకోవచ్చు. ఓటు వేయడం ద్వారా మనల్ని పరిపాలించే నాయకుల్ని ఎన్నుకోవటానికే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటు యొక్క విలువ, ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు వేసే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఓటర్గా గర్వపడండి. ఓటు వేయటానికి సిద్ధపడండి. కోపం, గర్వం నిజాయితీగా ఉండే మనుషులకే ఎక్కువ ఉంటాయి. ఓటర్గా గర్వపడేలా ఉండాలి అంటే మరి నీతిగా ఓటు వేయాల్సిందే. నీతిగా ఓటు వేయడం అంటే ఈ రోజుల్లో కులానికో పార్టీ, మతానికో పార్టీ, ప్రాంతానికో పార్టీ, భాషకొక పార్టీ, ఇలా వాట్సాప్ గ్రూపులు పెట్టినట్టుగా పెట్టుకుంటూ పోతున్నారు. మరి ఇవన్నీ మంచి నాయకులను, మంచి పాలనను అందిస్తున్నాయా మనకి? ప్రస్తుతం ఓటుకి ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వారికి ఓటేస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థి మా కులస్తుడైతే చాలు ఓటేస్తారు. ఇలాంటి ఏదో ఒక ప్రలోభం ఉంటే తప్ప ఓటు వేయని పరిస్థితి, దుస్థితి. నీతిగా ఓటు వేస్తున్నామా? స్వార్థంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసే నాయకులను ఎన్నుకోవటానికి ఓటు వేస్తున్నామా మనం? ఓటు విలువను డబ్బుతో చూసినంతకాలం, కుల, మత, ప్రాంత, లింగ, భాష, జాతి విభేదాలతో ఓటు వేసినంతకాలం మనం కామన్ మ్యాన్గానే మిగిలిపోతాం. దేశం, మన రాష్ట్రం ఏమైపోతుందో అనే ఆలోచన మనకు లేదు. ఉద్యోగాలు, వ్యవసాయం, సంక్షేమం, స్వేచ్ఛ, ఆడవారికి రక్షణ ఇవన్నీ అభివృద్ధి పదంలో నడుస్తున్నాయా? స్వార్థం తప్ప దేశసేవ, దేశభక్తి నాయకుల్లో కనపడుతున్నాయా? మనిషికి కష్టం వస్తే, నష్టం కలిగితే, అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి, అధికారుల దగ్గరికి వెళ్ళటం మానేసి పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళి కులం పేరు చెప్పి పనులు జరిపించుకుంటూ కుసంస్కారంతో బతుకుతున్నారు ప్రజలు. అంతే తప్ప నేను నీతిగా, నిస్వార్థంగా, డబ్బులు తీసుకోకుండా, కులం చూడకుండా, జాతి మనుగడ కోసం, అభివృద్ధి కోసం ఓటు వేశాననే ఓటర్లు ఉన్నారా? ఎలాంటి నాయకులను ఎన్నుకుంటున్నాం? ఈ వీడియో ద్వారా అలాంటి ఓటర్లలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. నిస్వార్థానికి నువ్వు ఓటు వేయాలి. నీ ఎన్నిక ఎవరిని, ఎందుకు అనేది ఓటు వేసి నిరూపించు. పార్టీ 2019 ఎన్నికల్లో ఒక్క క్రిమినల్ కేసెస్ కూడా లేని ఇండియాలోనే ఏకైక పార్టీ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి మచిలీపట్నం నుంచి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, కాకినాడ పార్లమెంట్ సీటు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్ గారు, విశాఖపట్నం దక్షిణం ఎమ్మెల్యేగా శ్రీ వంశీకృష్ణ యాదవ్, అవినిగడ్డ ఎమ్మెల్యేగా శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా శ్రీ అరవ శ్రీధర్ గారు, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ అరణి శ్రీనివాసులు గారు, పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ చెర్రి బాలరాజు గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారు, నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పులపర్తి ఆంజనేయులు గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు,
రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ దేవా వరప్రసాద్ గారు, యలమెంచలి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, పి గన్నవరం ఎమ్మెల్యేగా శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు, పెందుర్తి ఎమ్మెల్యేగా శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పంతం నానాజీ గారు, రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నిర్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి లోకం మాధవి గారు, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్. 21 మంది ఎమ్మెల్యేలు, 2 పార్లమెంట్ అభ్యర్థులు అత్యధిక మెజారిటీ, భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా గోపాలకృష్ణ లాగ్స్ నుంచి కోరుకుంటున్నాను. ఆ జనసేన టీంని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.